ఇప్పుడు నేను చెప్పేటువంటి న్యూస్ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఆలకించాల్సినటువంటిది. ఎందుకనంటే ప్రస్తుతం ఆలోచింపజేయలేనటువంటి లేదంటే ఆటిజంతో కూడినటువంటి అంగవైకల్యం అనలేం కానీ మైండ్ అంటే మనసుకు సంబంధించినటువంటి డిజార్డర్స్ తోటి పుట్టేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది. దానికి కారణం సోషల్ మీడియా తర్వాత గేమ్స్ కానీ ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని చూస్తూ పుడుతున్నారు, చూస్తూ పెరుగుతున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెప్పి యూట్యూబ్ సీఈఓనే అంటున్నారు. ఆయన ఇంట్లో యూట్యూబ్ మీద నిషేధం విధించారంట. ఆయన ఇంట్లోనే ఆయనకి 3 పిల్లలు. నీల్ మోహన్ ఆయన పేరు కనిపిస్తున్నారు చూడండి. ఆయనకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళకి యూట్యూబ్ చూడటానికి లేదని చెప్పి నిషేధం విధించారంట. కేవలం వీకెండ్స్లో, అది కూడా లిమిటెడ్ టైంలో చూసేదానికి అవకాశం ఇచ్చారంట. సో ఈ సోషల్ మీడియా కారణంగా ఆ సోషల్ మీడియాకి సీఈఓగా ఉన్నటువంటి ఆయనే లిమిటేషన్స్ పెట్టి వాళ్ళ పిల్లలకి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు? పిల్లలు ఏడవకుండా ఉండటానికి, పిల్లలు అన్నం తినటానికి చిన్నపిల్లలు యూట్యూబ్ని చూపిస్తున్నారు, యూట్యూబ్లో ఉన్నట్టు గేమ్స్ని చూపిస్తున్నారు, లేదంటే యూట్యూబ్ క్రియేట్ చేసినట్టు కంటెంట్ని చూపిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అది లాస్ట్కి వ్యసనానికి దారితీస్తూ ఉంది. అణుబాంబు కంటే ప్రమాదకరమైనది మొబైల్, అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. సో దాన్ని పక్కన పెట్టుకొని మీరు గనక ఎడిక్ట్ అయితే ఇక దాన్ని లేకుండా మీరు ఏదీ చేయలేరు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ భార్య లేకుండా భర్త ఉండగలుగుతున్నారు, భర్త లేకుండా భార్య ఉండగలుగుతుంది, కానీ మొబైల్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇది సమాజానికి అత్యంత డేంజర్. ఏ అణుబాంబో, హైడ్రోజన్ బాంబు, లేదంటే ఏ మిజైల్స్, ఇవి కాదు ప్రమాదం సమాజానికి. కరెక్ట్గా సమాజానికి ఇప్పుడు బాగా ప్రమాదకరమైంది ఏంటంటే మొబైల్. ఈ మొబైల్ ఎంత ప్రమాదకరం అంటే సక్రమ మార్గంలో ఉపయోగించకపోతే అది ఆటం బాంబు కంటే ప్రమాదకరం.